మనకున్న సమాచారం ప్రకారం కాకినాడకు దక్షిణంగా ఇది తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. అంటే ఖచ్చితమైన సమాచారం ఇప్పటికీ చెప్పలేము, కానీ ట్రాకింగ్ ఆధారంగా చూసినప్పుడు అది కోనసీమ జిల్లాలో తీరాన్ని దాటే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత తీవ్ర తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంది. సాయంత్రానికి తీరాన్ని దాటుతుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. గాలుల తీవ్రత క్రమేపీ పెరిగి ప్రస్తుతం 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. తీరానికి సమీపించే కొద్దీ గాలుల ఉధృతి 110 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా పుంజుకునే అవకాశం ఉంది. ఇక తీర ప్రాంతం పూర్తిగా అలజడిగా మారడంతో విశాఖపట్నం వంటి చోట 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. యావరేజ్ రైన్ఫాల్ చూసినప్పుడు తుని నుంచి నర్సాపురం మధ్య ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తోంది. మచిలీపట్నం అటు నెల్లూరు జిల్లా వరకు కూడా తీవ్ర తుఫాను ప్రభావం ఉండబోతోంది. వచ్చే 48 గంటల పాటు అత్యంత కీలకమైన సమయం. తుఫాను తీరాన్ని సమీపించే కొద్దీ కూడా దాని తీవ్రత మరింత పెరుగుతుంది. స్టార్మ్ సర్జ్ ప్రధానంగా ఉప్పెన వంటి ప్రమాదాలు ఉన్నాయి. ఉప్పెన ముప్పు కోనసీమ కాకినాడ జిల్లాలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న హై టైడ్ మీద 1 మీటర్ ఎత్తున ఉప్పెన వచ్చే ప్రమాదం మీద 1 మీటర్ ఎత్తున ఉప్పెన వచ్చే ప్రమాదం ఉంది. 1 మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ నిన్నటి నుంచి హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రస్తుతం రెడ్ జోన్ హెచ్చరికల నేపథ్యంలో మొత్తం దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలని కూడా ఆ పరిధిలోకి వెళ్ళిపోయి శ్రీకాకుళం నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా 4-5 జిల్లాలపైన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, కాకినాడ జిల్లాలు మాత్రం ఎక్కువ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనాలు కూడా ఆ విధంగానే కొనసాగుతున్నాయి. కాకినాడకు సమీపంగా, అది ఎంత సమీపంలో తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ఐవాల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాకినాడ దగ్గర తీరాన్ని దాటిన సమయంలో ఎంత కైవారంలో ఈ తుఫాను ప్రభావం విస్తరించి ఉందనే దాన్ని ఆధారంగా చేసుకునే భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. ప్రచండ గాలులు వీయబోతున్నాయి. దీని కారణంగా చెట్లు కూలిపోవడం, విద్యుత్తు, టెలికాం వ్యవస్థ వంటివి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల టవర్స్ పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దాదాపుగా గస్టింగ్ స్పీడు 110 కిలోమీటర్లు కాబట్టి ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు 9 జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు పరిస్థితిని విశాఖ కేంద్రంగా ఉన్న అబ్జర్వేషన్స్ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి.